రాజకీయాల్లో ఎలక్షన్స్ టైంలో ఇవన్నీ కూడా సాధారణంగానే చూస్తూ ఉంటాం. మరి ముద్రగడ సంబంధించి మీ అభిప్రాయం ఏంటి వైసీపీలో చేరడంపై? ఆశా గారు, మీకు ఈరోజు చర్చలో పాల్గొంటున్న మిత్రులకు అదేవిధంగా వీక్షకులకి అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ముద్రగడ గారు కాపులకు సంబంధించి వారి సంక్షేమం పట్ల, వారి రిజర్వేషన్ పట్ల ఈ రోజు కాదు, విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి చివరి దశలో ఉద్యమం చేశారు. వారికి రఘువీరారెడ్డి గారు మంత్రిగా వెళ్లి హెలికాప్టర్ లో వెళ్లి వారి నిరాహార దీక్షను కూడా ఆపారు. ఆ రోజు నుంచి వాళ్ళు ఫైట్ చేస్తున్నప్పటికీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ లోని సోషల్ ఇంజనీరింగ్ లో ఇప్పుడు చివరి మనం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా తీసుకుంటే, ఈ కాపుల రిజర్వేషన్ లో జగన్మోహన్ రెడ్డి గారికి గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గాని వారికి ఒక స్పష్టమైన వైఖరి లేదు. ఎందుకంటే పార్లమెంట్ లో జీవీఎల్ నరసింహారావు గారు క్వశ్చన్ అడిగినప్పుడు ఇది వరకు కేంద్రం మీద నెట్టేవారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు కాపు రిజర్వేషన్ కి సంబంధించి. అయితే దాని కాదు, అది రాష్ట్ర పరిధిలోని అంశమే, వాళ్ళు చూసుకోవాలని చెప్పారు. కాబట్టి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాపులు వ్యతిరేకిస్తున్నారు, కాపు రిజర్వేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందన్న విషయం చాలా సుస్పష్టంగా తేలిపోయింది. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము కాపులకు చేస్తున్నామని చెప్పినటువంటి ఇప్పుడు పెద్దలు చెప్పారు, మేము అవన్నీ చేస్తున్నాం. అయితే ముందున్న పథకాలన్నీ తీసివేసి ఇవన్నీ మీరు డైరెక్ట్ గా బటన్ నొక్కి ఇచ్చిన కార్యక్రమంగా లెక్క వేసి మేము ఇవన్నీ ఇంత ఇస్తున్నామని చెప్తున్నారు. అది జనరల్ గా జరిగేదే కావు. కాపులైతే ఎవరైతే ఉన్నారో వారి సంక్షేమం కోసం ఏదైనా మీరు సబ్సిడీ ఇచ్చి ఇండస్ట్రీస్ వాళ్ళ ద్వారా పెట్టించి, కుటీర పరిశ్రమలు పెట్టించి, వారికి ఉపాధి కల్పన పెరిగి వారి జీవన ప్రమాణాలు, జీవన స్థాయి పెరగడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా చేసిందా అంటే ఈ 5 సంవత్సరాల్లో ఏమీ చేయలేదు. తర్వాత కాపు రిజర్వేషన్, కాపులకు సంబంధించి మేము పదవులు ఇచ్చాము అని చెప్తారు. ఇప్పుడు ముత్యాల నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రి అని చెప్తున్నారు. ఇంకొక ప్రశ్న కూడా సూటిగా మనం భారతీయ జనతా పార్టీ అడుగుతుంది. ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ లో ఏ మంత్రి ఉన్నప్పటికీ కూడా వారు వేసే అడ్వర్టైజ్మెంట్ లో కింద ఫోటో వేసుకోవడానికి కూడా లేదు, ఫోటో వేసుకోవడానికి కూడా అవకాశం లేదు, కింద పేరు మాత్రమే రాస్తారు. ఇప్పుడు ముత్యాల నాయుడు గారు కానీ మిగతా మా మంత్రులు కానీ వాళ్ళ ఉప ముఖ్యమంత్రులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ పేరు మాత్రమే కింద రాస్తారు. ఎందుకంటే స్టార్టింగ్ లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన కొన్ని రోజులకే జీవో ఇచ్చారు ఎవరి ఫోటో కింద ఉండకూడదని. కాబట్టి వారికి ఏదైతే వారి ఆత్మాభిమానం కానీ సమాజంలో గౌరవం పెరగడం కోసం కానీ రిజర్వేషన్ ఉంటాయి, వాటి పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నంత మనకు తెలిసిందే. కాబట్టి ఇప్పుడు మీరు పోతే ముద్రగడ పద్మనాభం గారు వైసీపీలో చేరితే ఆ పార్టీ యొక్క బలం పెరుగుతుందా అంటున్నారు. రాజకీయాలలో ప్రజలకు ఒక ఇంట్లోనే చాలా విభిన్నమైన వాళ్ళకు ఉన్నాయి అభిప్రాయాలు ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పద్మనాభం చేరినంత మాత్రాన కాపులందరూ గుంపగుత్తుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేస్తారంటే ఖచ్చితంగా వేరు. తర్వాత రాజకీయాలలో కూడా ఏ ఒక్క కులం ఓట్లు వేసినప్పటికీ కూడా ఆ పార్టీ అధికారంలోకి వచ్చే సూచనలు కూడా లేవు. కాబట్టి ప్రజాస్వామ్యంలో వారు వచ్చారు, వారికి సిద్ధశుద్ధి ఉంది కాపు రిజర్వేషన్. అయితే ఈ 5 సంవత్సరాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వారు ప్రశ్నించలేదు కాపు రిజర్వేషన్ కోసం. ఇప్పుడు ఎవరైతే కాపులు అని మనం మాట్లాడుతున్నాం, కాపులు అందరూ కూడా ఏ విషయాల గురించి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, మాకు రిజర్వేషన్ కావాలి, ఇది వరకు ఉన్నది మాకు తీసేశారు, ఈ రిజర్వేషన్ తో పాటు మా కులములో ఉన్నటువంటి పేదలు ఉన్నతికి వెళ్ళాలి, వారి చదువులకు ఈ ప్రభుత్వం సహాయపడాలి అని అంటున్నారు. ఈ విషయాలను ముఖ్యమంత్రి గారిని ముద్రగడ పద్మనాభం గారు గట్టిగా ప్రశ్నించినట్లు నేనైతే అక్కడ గమనించలేదు. కాబట్టి దాని వల్ల ఎటువంటి ప్రయోజనము, లాభం, నష్టాలు అనేవి ఏమి ఉండవు ఒక పార్టీలోకి ఒక నాయకుడు వెళ్ళినంత మాత్రాన అంటారు.